అన్న ఇప్పుడు మీరు మోస్ట్లీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటే కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు అని అన్నది ఉంది ఎక్కువ. ఇవన్నిట్లో చేశారు మీరు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కార్తీక్, నేను వారానికి 3 రోజులు ఉంటాను ఎడా కాన్స్టిట్యున్సీలో. కాన్స్టిట్యూన్సీలో. వారానికి 3 రోజులు ఉంటాను. 2 రోజులు సెక్రటరీ తిరుగుతాను. ఎందుకంటే నిధులు ఇక్కడనే ఉంటాయి, అర్థమైందా? మంత్రులు ఇక్కడ ఉంటారు, పరిపాలన యంత్రాంగం అంతా హైదరాబాద్లో ఉంటుంది. ఇరిగేషన్ ఆఫీస్ పోవటము, పంచాయతీరాజ్ ఆఫీస్ పోవటము, ఎస్సీ కమిషనర్ ఆఫీస్ పోవటము. ఇప్పుడు ఒక 100 ఏం పని అంటే కమిషన్ల కోసం? కమిషన్ నాకేముంటుంది? నా వర్క్ల గురించి, ఐలాపూర్ హాస్టల్ గురించి, కుద్దాన్పూర్ హాస్టల్ గురించి, లేకపోతే నూతిపల్లి పంపుల గురించి. ఇంత కష్టపడతారా రాకేష్ రెడ్డి? కష్టపడుతుంది కానీ ఎన్నుకున్నారు. కష్టపడతారని ఎన్నుకుర్రా? బై లక్ గెలిచిరా మీరు? బై లక్ అని కూడా రేవంత్ కూడా బై లక్కే ముఖ్యమంత్రి అయింది కదా. ఆయన సరే, ఆయన బై లక్ అయితే మీరు కూడా బై లక్ అయితే. నేను బై లక్ అంటే కంపల్సరీ. మాకు 90% శ్రమ ఉన్న 10% లక్ ఉండాల్సిందే, 100%. కానీ 90% లక్ ఉండి 10% శ్రమ ఉన్నది అని అంట. పర్వాలేదు, దాంట్లో నువ్వు ఎట్లా అనుకుని ఏం కాదంటున్నావు కదా. దానికి ఎంత మేము ఏ రకంగా ప్రజల్ని చైతన్యపరిచాము, ఏ రకంగా మేము ప్రజల్ని. నాకున్న డౌట్ ఏంటంటే దాదాపు మీరు 57 ఏళ్ళు ఉంటారు కావచ్చు. అవును, ఉంటారు కదా. 50 ఏళ్ళ నుంచి గుర్తురాని ఆర్మూరు మీకు ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? చాలా మంది కేంద్ర మంత్రులు అవుతున్నారు, దాని తప్పేం లేదే. ఆర్మూర్ ఎందుకు గుర్తొచ్చింది? ఎన్టీ రామారావు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కు మీకున్న డబ్బుకు మీరు ఏమన్నా కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ ఎందుకు ఆర్మూర్ పోయిరు అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే, నేను మళ్ళీ ముందు చెప్తున్నాను, ఇప్పటి వరకు సుమారు 2000 ఇంటర్వ్యూలు ఇచ్చాను. 2000? బా, 2 సంవత్సరాలు 2000 ఇంటర్వ్యూలు ఇచ్చాను. గ్రేట్. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయము నా వ్యాపకం కాదు. దిస్ ఓపెన్లీ. నాకు రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ నేపథ్యం లేదు, ఎప్పుడు రాజకీయాలలో ఇన్వాల్వ్ అయినాను కాను. అవును. నేను ఆ దైవ సంకల్పమా, లేకపోతే నా జీవితంలో డెస్టినా నన్ను ఈ రాజకీయాల వైపు తీసుకొచ్చింది. రావడం కూడా పెద్ద నేను అదే చెప్తున్నాను కదా. 3 నెలల నేను ఒక 6 months ముందేమో జాయిన్ అయ్యాను. ఒక 3 months 2 months పెద్ద హార్డ్ వర్క్ చేసింది. ప్రజలకు లేదు 3 నెలలు కంటిన్యూ పల్లె తిరగటం, ఆ ప్రాంతం మీద అవగాహన పెంచుకోవటం. నేను పుట్టిన ప్రాంతం